వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని నెలలుగా 50 కేసుల్లో నేరస్తుడైనటువంటి ఒక దొంగ పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడు. అసలు ఈ దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఎంత శ్రమించారంటే వామ్మోయ్! నిజంగా సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ ఉండవేమో! చిక్కడు దొరకడు అనే విధంగా విశాఖపట్నం జిల్లాకి చెందినటువంటి అంతర్జిల్లా నేరస్తుడు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్ కాలనీలో వెంకటస్వామి అనే వ్యక్తి అన్నవరం దర్శనంకి వెళ్ళి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుని, వెండి వస్తువుల్ని లూటీ చేసేసాడు. సో, పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. అయితే వరుస దొంగతనాలు అన్నిట్లి మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇది లోకల్ వారు చేసిన పనా? లేదంటే బయట వేరే ముఠా నుండి వచ్చిన వారి పనులా? అసలు ఎలా జరుగుతున్నాయి? ఎన్ని మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా సరే, ఈ వరుస దొంగతనాలు జరగడానికి గల కారణాలేంటనేసని పోలీసులైతే మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ జేసి, అసలు నేరస్తుడిని బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఒక సైలెంట్‌గా ఆపరేషన్ జరిపారనే చెప్పొచ్చు. ఎందుకు అంటే, అసలు చిన్న చిన్న దొంగతనాలు చేసిన దొంగల్ని అందరిని ఫిల్టర్ చేసి ఎప్పటికప్పుడు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. విజయనగరం జిల్లాకి శాంతి భద్రతలకు గాని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు గాని ఏమైనా మీరు పాల్పడితే మీపై కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రతి ఏరియాకి ఇంటింటికి వెళ్ళి ఇలాంటివేవి జరగకుండా గతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ వాళ్ళందరికీ కూడా ఒక స్వీట్ వార్నింగ్‌ను కూడా పాస్ చేస్తున్నారు. అయితే మన జిల్లా వాసులైతే కాదు. వేరే జిల్లాల నుండి వచ్చిన వారే ఇలాంటి పని జేస్తున్నారని ఒక ప్రత్యేక నిఘా పెట్టి ఒక మనిషి మీద చాలా రోజులుగా నిఘాను పెట్టారు. సో, ఇంకా పోలీసులు నిఘా పెడితే ఇంకేముంది? అసలు నేరస్తుడు చిక్కాడు. ఒకటి కాదు, 2 కాదు. పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకి పాల్పడుతూ దాదాపు 50,00,000 రూపాయల బంగారం నగలు, అదే విధంగా 70 కేజీల వెండి, ఇంకా ఒకటి కాదు, 2 కాదు, కోట్లు కోట్లు కొల్లగొట్టినటువంటి నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో, ఇదే అంశానికి సంబంధించి విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం నిందితుడి గురించి ఏం మాట్లాడుతున్నారో విందాం. నగరం టౌన్‌లో రాజీవ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ, డబుల్ కాలనీ దగ్గర సత్య ఎన్క్లేవ్‌లో ఈ దొంగతనం జరిగింది. ఇది వెంకటస్వామి అనే వ్యక్తి లాస్ట్ మంత్ 29th ఇది కాలనీ, ఆ ఇల్లు కూడా చాలా దూరంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎటువంటి హౌసెస్ కూడా లేవు. చాలా దూరంగా ఉండడం వల్ల ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు. తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఇంత దొంగతనం జరిగినట్టు అంతా అబ్జర్వ్ చేశారు. మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత 2 టౌన్స్ వీళ్ళ టీం అంతా కూడా వర్కౌట్ చేశారు దీంట్లో దాదాపు 46,50,000 రూపాయలు గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల చిల్లర వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్ని కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వీళ్ళ టీం, సిఐ అండ్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయటం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ షేక్ అజీజ్ అనే వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాదులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు, పెద్ద నేరశక్తి ఉంది. అలాగే ఇతను కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. సో ఈ గోల్డ్ అంతా కూడా దాదాపు, ఈ గోల్డ్ అలాగే ఈ వెండి అంతా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేసి ఈరోజు యొక్క విక్టిమ్ కి అందజేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ, విజయనగరం ప్రజలను అందరినీ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు మీరు సంపాదించిన డబ్బుని ప్రతి రూపాయిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇండ్లు దూరంగా ఉన్నప్పుడు పోలీస్ పహారా నైట్ అంతా తిరుగుతుంటాం. బట్ మన మూమెంట్ అబ్జర్వ్ చేసి ఇలాంటి దొంగ వీళ్ళు ప్రొఫెషనల్స్, వీళ్ళు ఇతనికి షీట్ కూడా ఉంది. ఎన్నున్నప్పటికీ కూడా ఇతను పోలీసులు రాని టైం అబ్జర్వ్ చేయటం, ఇలాంటి ఒంటరిగా ఉన్నటువంటి ఇల్లు, ఎవరు లేనటువంటి ఇళ్ళ మీద అటాక్ చేసి ఇప్పటి వరకు 50 నేరాలు చేశారు. మన దగ్గర కూడా చేయడం ఇలాగా. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా, మీరు బయట వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో మీతో పాటు తీసుకెళ్ళటం, లేదా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉంచడం,
లేదా మీ ఇంటి దగ్గర 1-2 డేస్ అయితే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని లేదా ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీని వాడుకోవడం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ 1 డే, 2 డే దాదాపు 50,00,000 రూపాయల ప్రాపర్టీ ఇది. దీనికి ఒక ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీని నైట్ టైమ్ అరేంజ్ చేసుకున్న 1 డే, 2 డేస్ సేఫ్‌గా ఉంటుంది. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పోలీసులు కూడా మీరు సహకరించండి. ఇలాంటి దొంగతనాలు జరగకుండా, నేరాలు జరిగినా పట్టుకునే కన్నా కూడా నేరం జరగకుండానే మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ కూడా కష్టమవుతుంటుంది. చాలా లేట్ అవుతుంటాయి. అందుకని మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ దీంట్లో పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. అసలు క్లూస్ చాలా తక్కువ దీంట్లో. చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ట్రాక్ చేయగలిగారు. అక్యూజ్డ్‌ని పట్టుకోగలిగారు. శ్రీనివాస్ అన్న డీఎస్పీ రాఘవ వీళ్ళ టీమ్ అంతా కూడా వీళ్ళందరూ కూడా రివార్డులు ఇస్తున్నాం. వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. పోలీసులు ప్రజలకి చాలా సర్వీస్ చేస్తారన్న దాంట్లో ఇది ఒక పోయినటువంటి ప్రతి ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్. థ్యాంక్ యూ.